హే తెలుగు ట్రైబ్ మిత్రులారా, వాంకడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి దక్కిన అరుదైన గౌరవం గురించి మీకు తెలుసా? నిజంగానే ఇది మనందరికీ గర్వకారణం. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఒక స్టాండ్కు రవిశాస్త్రి పేరు పెట్టారు. ఇది ఆయన క్రికెట్ జీవితంలో సాధించిన విజయాలకు, భారత క్రికెట్కు ఆయన చేసిన సేవలకు దక్కిన గొప్ప గుర్తింపు. రవిశాస్త్రి కేవలం ఒక ఆటగాడు కాదు, ఒక యుగానికి ప్రతీక. 1980ల మధ్యలో ఆయన భారత జట్టులో ఒక కీలకమైన ఆల్రౌండర్. 1983 ప్రపంచకప్ విజేత జట్టులో ఆయన సభ్యుడు కావడం గొప్ప విషయం. అయితే 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్లో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అవార్డు గెలుచుకోవడం ఆయన కెరియర్లో ఒక మైలురాయి. ఆ టోర్నమెంట్లో ఆయన ఆల్రౌండ్ ప్రతిభను ప్రపంచం చూసింది. ఆటగాడిగా రిటైర్ అయ్యాక రవిశాస్త్రి కామెంటేటర్గా, ఆపై భారత జాతీయ జట్టుకు కోచ్గా కూడా అద్భుతమైన సేవలు అందించారు. కోచ్గా ఆయన మార్గదర్శకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించింది, ముఖ్యంగా విదేశాల్లో అద్భుతమైన టెస్ట్ సిరీస్ విజయాలు. భారత యువ క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇప్పుడు వాంకడే స్టేడియం క్రికెట్ చరిత్రలో ఎన్నో మరపురాని క్షణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ మైదానంలో రవిశాస్త్రి పేరుతో ఒక స్టాండ్ ఉండటం ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవం. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఆయన స్థానాన్ని మరింత పదిలం చేస్తుంది. నిజంగానే ఇది అరుదైన అవకాశం. రవిశాస్త్రికి ఈ గౌరవం దక్కడం మన తెలుగు ట్రైబ్ ఛానల్ కూడా సెలబ్రేట్ చేసుకునే విషయం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ట్రైబ్ని ఫాలో చేయండి.